నమ్మకమే నేరానికి నాంది అయితే, ఆత్మీయతే ఆయుధంగా మారి నిలువున వంచన చేస్తే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించగలరా? ప్రేమ పేరుతో మైనర్ బాలికను ట్రాప్ చేసి వారి జీవితాలను డిజిటల్ ప్రపంచంలో బలిపీఠం ఎక్కించిన ఒక్క ఘోర కలి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో వణికించిన ఈ కీచక పర్వంలో అసలు ఏం జరిగింది? 18 ఏళ్ల ఓ యువకుడు వందలాది మంది బాలికలను ఎలా వంచారు? ఆ నగ్న వీడియోల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? సమాజం తలదించుకునే ఈ భయంకర బుధాంతం, దానిపై విశ్లేషణ మీకోసం. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని పరతవాడ, అచల్పూర్ ప్రాంతాలు ఒకప్పుడు ప్రశాంతమైన వీధులు. కానీ అక్కడే ఓ కిరాతకుడు తన విషపు వల విసిరాడు. 19 ఏళ్ల మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ మైనర్ బాలికలే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా స్నేహం మొదలెట్టాడు. ఆన్లైన్ చాటింగ్తో మొదలైన పరిచయం నమ్మకంగా మారింది. ఆ నమ్మకమే ఆ పసి మొగ్గల పాలిట శాపమగింది. ప్రేమ పేరుతో వంచిన వారిని లోబరుచుకున్నాడు. కేవలం మాటలతో సరిపెట్టకుండా తన కీచక కోరికలను తీర్చుకుంటూ ఆ దృశ్యాలను రహస్యంగా తన మొబైల్ ఫోన్లో బంధించాడు. ఇదొక సామాన్య ప్రేమ వ్యవహారం కాదు, ఇదొక ప్రణాళికబద్ధమైన క్రైమ్ నెట్వర్క్ అని విచారణలో తేలింది. అమాయక బాలికలు అతని మాటలు నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఒక్కసారి వీడియో చేతికి చిక్కాక అయాజ్ అసలు స్వరూపం బయటపడింది. ఆ వీడియోను చూపించి బాధితులను నిరంతరం బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. నోరు విప్పితే సోషల్ మీడియాలో పెడతానని, పరువులు తీస్తానని బెదిరిస్తూ వారిని నరకయాతనకు గురి చేశాడు. బాధితులను కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా ముంబై, పూణే వంటి మహానగరాలకు తీసుకెళ్లి అక్కడ కూడా తన పైశాచిక ఆనందం పొందాడు. అక్కడి విలాసవంతమైన గదుల్లో జరిగిన అకృత్యాలు ఇప్పుడు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. నిందితుడి ఫోన్లో వందలాది అశ్లీల వీడియోలున్నాయని సమాచారం అందడంతో పోలీసులు షాక్కి గురయ్యారు. ఒకే ఒక్క నిందితుడు ఇంత పెద్ద ఎత్తున ఈ దారుణానికి ఎలా ఒడిగట్టాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో మరో భయంకరమైన మలుపు ఉజేర్ ఖాన్, ఇక్బాల్ ఖాన్ అనే రెండో నిందితుడి ఎంట్రీ. అయాజ్ సేకరించిన వీడియోను ఇతడు అడ్డం పెట్టుకున్నాడు. సుమారు 100కు పైగా వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ చేసి వికృత ఆనందం పొందాడు. ఈ వీడియోలు ఇంటర్నెట్లో దావనంలా వ్యాపించడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఏ ఊరిలో చూసినా ఇదే చర్చ, ఏ నోట విన్నా ఈ కీచక పర్వంపై ఆగ్రహం వ్యక్తమయ్యింది. అసలు ఈ వీడియోలను కేవలం వైరల్ చేయడానికే వాడారా, లేక దీని వెనుక ఏదైనా ఆర్థిక లావాదేవీలున్నాయా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అంతర్జాతీయ వెబ్సైట్లకు ఈ వీడియోలను విక్రయించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సైబర్ క్రైమ్స్ విభాగం ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించే పనిలో నిమగ్నమయ్యింది. రాష్ట్రంలో స్థానిక వర్గాల సమాచారం ప్రకారం సుమారు 180 మంది బాలికలు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. పోలీసులు ప్రస్తుతం 8 మంది బాధితులను అధికారికంగా గుర్తించి వారికి భరోసా కల్పిస్తున్నారు. పరువు పోతుందనే భయంతో మిగిలిన బాధితులు బయటకు రావడం లేదు. కానీ అమరావతి రూరల్ ఎస్పీ విశాల్ ఆనంద్ సింగూరి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు బాధితుల్లో ధైర్యం నింపుతున్నాయి. నిందితుడు డిలీట్ చేసిన డేటాను పునరుద్ధరించేందుకు ఫోన్ను ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపారు. అక్కడ దొరికే సమాచారం ఈ కేసును మరో మలుపు తిప్పే అవకాశముంది. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నీతులకు ఉరిశిక్ష పడేలా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోతైన దర్యాప్తునకు ఆదేశించింది. క్రైమ్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన మహారాష్ట్ర పోలీసులు సినిమా తరహాలో ఆపరేషన్ నిర్వహించారు. నీతుడి కదలికలను ట్రాక్ చేస్తూ పక్కా ఆధారాలతో అతన్ని అదుపులో తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత, కఠినమైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. కోర్టు నీతుడికి ఏప్రిల్ 21 వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఎస్పీ విశాల్ ఆనంద్ స్వయంగా విచారణను పర్యవేక్షిస్తున్నారు. మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాలు బాధితుల స్టేట్మెంట్లను అత్యంత రహస్యంగా రికార్డు చేస్తున్నాయి. నీతుడికి సహకరించిన ఇతర వ్యక్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. డిజిటల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్స్ రిపోర్టులే ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి. చూశారుగా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా అంతే వేగంగా మన కళ్ళ ముందు పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో స్నేహం చేసే ముందు మీ పిల్లల మొబైల్ ఫోన్లలో ఏం జరుగుతోందో గమనించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. బాధితులు ఎవరైనా ఉంటే భయం వీడి పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ వివరాలు ఇక అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. అక్రమార్కులకు ఇదే మా హెచ్చరిక. చట్టం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. 10 కాలాల పాటు పచ్చగా ఉండాల్సిన మైనర్ బాలికల జీవితాలతో ఆడుకుంటే కట్టకటాల వెనుక జీవితం గడపాల్సిందే. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా మెలగండి.